హలో మోటార్ ఫార్మర్స్, నమస్తే. నేను మీ రేవంత్. ఈరోజు నేను మీకు వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, నేను ఒక జైలుకి వచ్చా, పీజీ హాస్టల్కి వచ్చా. ఇక నుంచి ఇంకా నేను పీజీలోనే ఉండి జాబ్ చేయాలి, ఒక న్యూ జాబ్ అనమాట. అందుకే ఇది నేను ఫస్ట్ వీడియో చేయబోతున్నా. నా రూమ్లో అది నా బెడ్. ఇంకా నేను జైల్లో ఉన్నాను కదా, కిందికి వెళ్ళి ఫుడ్ తినాలి. నిజంగా చెప్తున్నాను, పీజీలో ఉన్నదానికన్నా జైల్లో ఉన్నట్టు నాకు అనిపించింది. సేమ్ అదే ఫీలింగే ఉందన్నమాట. నా ఫ్రెండ్స్ చెప్తూనే ఉన్నారు, నీకు ఆ ఫీలింగ్ వస్తుందిరా అని. ఫైనలీ మా సారు నేను కూర్చొని ఇంకా టిఫిన్ తినేసి ఇంకా ఆఫీస్కి బయలుదేరాలి. వర్క్ ఉంది కదా, ఇంకా ఆఫీస్కి బయలుదేరి ఇద్దరం బండిలో ఇంకా స్ట్రైట్గా ఇంకెక్కడ ఆపుకోకుండా, ఎందుకంటే టైం అయిపోయింది. టైంకి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేయాలన్నమాట. సో అందుకని ఆఫీస్కి బయలుదేరిపోయాం. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ మళ్ళీ పీజీ హాస్టల్కి వచ్చిన తర్వాత నేను మా ఫ్రెండ్ కలిసి సరదాగా సినిమా పోదాం అనుకున్నాం. ఆ సినిమా ఏంటనేది చూపిస్తా ఇప్పుడు మీకు. సినిమా ఇక్కడెక్కడ ఆడుతుంది అని అంటే, దగ్గరలో సూలూరుపేటలో ఆడుతుంది. అక్కడికి వెళ్ళిపోదామని ఫుల్ ఫాస్టింగ్, ఎందుకంటే 15 మినిట్స్లో ఇంకా సినిమా స్టార్ట్ కాబోతుంది. అందుకని ఎంత వీలైతే అంత ఫాస్ట్గా వెళ్ళిపోయినాం. కానీ వెళ్ళేటప్పుడు ఇలా మనం స్వాగ్, ఎందుకంటే సినిమా వెళ్ళిపోతుంది కూడా స్వాగ్ మూవీకి. సూలూరుపేటలో ఇండియాలోనే బిగ్గెస్ట్ స్క్రీనింగ్ అంట. మన ప్రభాస్ది యూవీ సెల్యులాయిడ్ వాళ్ళని ఇద్దరు కలిసి పెట్టినారు. సో ఎక్స్పీరియన్స్ చేద్దామని 2 టికెట్లు తీసుకొని లోపల ఎంటర్ అవ్వగానే సూపర్ ఉందన్నమాట. ఎంట్రన్స్లోనే ఫస్ట్ స్క్రీన్లో దేవరా మూవీ ఆడుతుంది. ఆల్రెడీ మనం బెనిఫిట్ షోకి వెళ్ళిన వీడియో పెట్టేశాం కదా, ఇది వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ స్క్రీన్ అనే దగ్గర దేవరా మూవీ స్క్రీన్ 1లో ఆడుతుంది. మాకు ఇచ్చింది మాత్రం సరే దేవరా మూవీ స్క్రీన్ 2, స్క్రీన్ 3 మేబీ ఏదో, కానీ మేము వెళ్ళింది మాత్రం స్క్రీన్ 1. కానీ థియేటర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అందుకనే మేము స్వాగ్ మూవీ చూడడానికి వచ్చాం. స్వాగ్. కానీ ఇక్కడ మాత్రం థియేటర్లో అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. పైన ఏమో లోటస్ చెట్లు, గోడల వెనుకలేమో చేపలు, కానీ డిఫరెంట్గా థింక్ చేశారు. చూడడానికి మాత్రం సూపర్ ఉందన్నమాట. మంచి ఎక్స్పీరియన్స్ చేసాం మూవీలో కూడా. అంటే ఇక్కడ నాకు ఫస్ట్ టైం పీజీలో ఉండి ఒక ఫ్రెండ్తో సినిమాకి రావడం. మన ఊర్లో వేరు కదా. ఒకసారి ఇంకా టైం అయిపోయిందని ఇంకా గబగబా వెళ్ళిపోయి థియేటర్లోకి మావాడేమో పరిగెత్తిపోతున్నాడు. ఎందుకంటే స్వాగనిక వంశానికి స్వాగతం. నా నెక్స్ట్ షార్ట్లో మూవీ రివ్యూ గురించి చెప్తా ఎలా ఉందనేది. అంతవరకు ఈ మూవీలో ఉన్న క్లిప్స్ చూసి ఎంజాయ్ చేస్తుండే. స్వాగ్. మగవాడి రూపాల్లో ఒకడు ఎస్ఐ భవభూతి గారు. రిటైర్మెంట్ ఫంక్షన్ కి రావాల్సిన జనాలు కూడా రాలేదంటే ఈ ఎస్ఐ గారు ఎంత ఫేమస్ మనకు తెలుస్తోంది. క్లాప్స్ ఆగితే మొదలు పెడదాం. ఒక నిమిషం ఆగుదామా ఇంకా?